క్రిస్మస్ అనే మాటకు అర్థము క్రీస్తును ఆరాధించుట. ఒకవేళ ఈరోజు కొత్త బట్టలు వేసుకోకపోయినా పర్వాలేదు, బిర్యానీ చేసుకోకపోయినా తినకపోయినా పర్వాలేదు, ఇల్లంతా అందంగా అలంకరించుకోకపోయినా పర్వాలేదు, కానీ నిజమైన క్రిస్మస్ మనం జరుపుకోవాలంటే యేసయ్యను హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఎందుకంటే పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఒక చిన్న బాలునిగా ఈ లోకంలో యేసయ్య జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మను గురించి ఆలోచన చేసినప్పుడు దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఆల్వేస్ అమేజెస్ మీ. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక ఆలోచన ఏంటంటే, సర్వాన్ని కలుగునుగాక అని తన నోటి మాటతో సృజించిన దేవుడు ఒక స్త్రీ గర్భంలో నా కోసం 9 నెలలు ఎలా ఒదిగిపోయాడు. నిజానికి ఒక తల్లి గర్భంలో పెరిగే పిల్లల్ని చూస్తే వారు అక్కడే సర్దుకొని ఉండాలి కదండి, అక్కడే ఎదగాలి, అక్కడే తిరగాలి, అక్కడే కదలాలి. మరి నిన్ను నన్ను ప్రేమించిన సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన దేవుడు దూరం నుండి ఐ లవ్ యూ ఆల్ అని మనకు చెప్పేయచ్చండి. ఒక SMS పంపించినట్లు, ఒక వీడియో కాల్ చేసినట్లు పరలోకం నుండి నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను అని యేసయ్య చెప్పొచ్చు, కానీ బట్ హీ చోస్ టు కమ్ డౌన్ ఫర్ అస్. ఆయన మనతో కనెక్ట్ అవ్వడానికి, మనకు సమీపంగా రావడానికి ఇష్టపడి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు.